ఆర్‌సీబీ ముంబైని కొట్టడం అంటే అది ఒక రేరు. అంటే 10 ఇయర్స్ కింద కొట్టారు. మళ్ళీ ఇప్పుడు కొట్టారు. అది కూడా రాజత్ పతిదార్ కెప్టెన్సీలో. మన పతిదార్ విషయానికొస్తే ఎవరికైనా కెప్టెన్సీ ఇస్తే వాళ్ళ గేమ్ అయితే లో అవుద్ది. అంతగా ఆడరు సరిగ్గా. మనం ఎన్నో సార్లు చూసాం. గిల్ గాని, కేఎల్ రాహుల్ గాని, రిషబ్ పంత్ గాని కెప్టెన్సీ ఇచ్చినప్పుడు అంతగా వాళ్ళ గేమ్ అయితే లో అవుద్ది. కానీ మనోడు మాత్రం కెప్టెన్సీని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు కొడుతున్నాడు. మంచి స్కోర్‌లు కొడుతున్నాడు. మంచి స్ట్రైక్ రేట్‌తో ఆడుతూ మన టీమ్‌ని ఒక లెవెల్‌లో పెట్టాడిప్పుడు. అసలు కోల్‌కత్తాని సైలెన్స్ చేయడం. చెన్నైని సైలెన్స్ చేయడం. ఇప్పుడు ముంబైని సైలెన్స్ చేయడం. అబ్బా! ఒక రేర్ ఫీట్ అసలు. మనోడు ఇదే కెప్టెన్సీ చేసుకుంటే ఇదే ఫామ్‌లో ఉంటే ఈసారి కప్పు నమ్మదేనే. దీనికి తోడు మన విరాట్ అన్న మళ్ళీ విజృంభిస్తున్నాడు. టీ20లో రిటైర్మెంట్ ఇచ్చేసినా కూడా మన అన్న స్పీడ్ అయితే ఏమాత్రం తగ్గలేదసలు. అది కూడా చాలా మంది స్ట్రైక్ రేట్ లేదని ఏడుస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఈ నాక్‌తో మూసుకునేలా చేశాడు. ఇక జితేష్ శర్మ అయితే మిడిల్ ఆర్డర్ పర్ఫెక్ట్ బ్యాట్స్‌మన్ మామ. వస్తాడు, ఒక 3, 4 సిక్స్‌లు కొడతారు, ఓ 2 ఫోర్‌లు కొడతాడు, పోతాడు. ఆ రన్స్ చాలు స్కోర్‌ని బూస్ట్ అప్ చేయడానికి. ఇక ఈ మధ్య పడికల్ కూడా ఫామ్‌లోకి వచ్చాడు మామ. వేరే టీమ్స్‌కి మనోడు ఆడాడు గానీ ఆర్‌సీబీకి అయితే చాలు ఎక్కడ లేని పెర్ఫార్మ్ ఇచ్చేస్తాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే అది బ్యాటింగ్ పిచ్‌లో కూడా దాన్ని డిఫెండ్ చేశారంటే గ్రేటే మామ బౌలర్స్ అయితే. ఎంఐని ఒక 11 ఓవర్స్ వరకు కంట్రోల్ చేసిన తర్వాత హార్దిక్ అయితే డెస్ట్రాయ్ చేసేసాడసలు. వామ్మో! ఆ క్లచ్ చూసాక నేను ఈజీగా ఎంఐ గెలిచేస్తుందనుకున్నా. అలా కొట్టాడసలు. ఇక ఆల్మోస్ట్ మ్యాచ్ చేతుల నుంచి ఎళ్ళిపోయే లోపు అప్పుడొచ్చాడయ్యా భువనేశ్వర్. యార్కర్‌లేసాడు, స్కోర్‌ని తగ్గించాడు. తర్వాత తిలక్ వికెట్ తీశాడు. ఇక దాని తర్వాత హేజిల్‌వుడ్ వచ్చి హార్దిక్ వికెట్ తీశాడు. అక్కడితో ఇక మ్యాచ్ అయితే మన పక్కొచ్చేసింది. అయినా గాని లాస్ట్ ఓవర్ వధేరా ఉన్నాడు, శాంటనర్ ఉన్నాడు. అది బౌలర్ ఎవరు? కృణాల్ పాండ్యా స్పిన్నరు. అయినా కానీ మనోడు పేసర్ మాదిరి 170, 180, 120లో ఏసాడు స్పీడ్ అసలు. ఇక క్యాచ్ ఔట్‌లు అయ్యాయి. ఇక మ్యాచ్ అయితే విన్ అయిపోయింది. ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకోవాలి మామ. ఒకటి ఎంఐ డౌన్ ఫాల్, ఇంకోటి ఆర్‌సీబీ రైజ్. ఎంఐ డౌన్ ఫాల్ అవ్వడానికి కారణాలైతే ఒకరు ఆడితే ఇంకోరు ఆడరు మామ. స్కై పాండ్యా ఆడితే తిలక్ ఆడడు. తిలక్ పాండ్యా ఆడితే స్కై ఆడడు. స్కై తిలక్ ఆడితే మళ్ళీ పాండ్యా ఆడడు. ఇక మన రోహిత్ శర్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన అన్న ఐపీఎల్ అంటేనే ఆడ్డసలు. ఇక రెండో విషయం వచ్చి ఆర్‌సీబీ రైజ్. అసలు ఎలా ఉండే టీము ఎలా అయిపోయిందో ఇప్పుడు. అది కూడా ఆర్‌సీబీ ఎలా గెలుస్తుందంటే ఒకరిద్దరి పెర్ఫార్మన్స్ కాదు. మొత్తం టీమ్ ఎఫర్ట్, బ్యాట్స్‌మెన్స్, బౌలర్స్, ఫీల్డింగ్ ఇలా మొత్తం అన్నిటి వల్ల గెలుస్తుంది అన్ని మ్యాచ్‌లు. ఇది ప్లస్ పాయింట్ ఆర్‌సీబీకి. ముందైతే విరాట్ కోహ్లీ ఒక్కడు స్ట్రగుల్ అయ్యేవాడు. కానీ ఇప్పుడైతే మంచి బ్యాలెన్స్‌డ్ టీమ్ ఉందసలు. ఇక మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ డీసీతో ఉంది. డీసీ అయితే 3కి 3 విన్ అయ్యి ఫుల్ ఫామ్‌లో ఉంది. ఇప్పుడు ఆర్‌సీబీ అయితే 4కి 3 విన్ అయ్యి మళ్ళీ ఫామ్‌లోకొచ్చింది. ఇప్పుడు ఏది గెలుస్తదో కామెంట్ చేసేయండి.